రాజీ 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 రిక్షా దొరికిందా? అవును రాజీ, మన కష్టాలు గట్టెక్కినట్లే. ఆ ఏడుకొండ వాడు మన మీద తల్లటి చూపు చూశాడు. ఓనర్ గారు దారిపడి రిక్షా ఇచ్చాడు. అలాగా, నీ మంచితనమే నేను కాపాడుతుంది. అరే బాబు రారా, అదే 5 పైసలు అయితే ఏమిట్రా, 10 రూపాయలు పెట్టి కంపెనీ తీసుకొచ్చాను. చూడు, ఇదిగో ఈ ఐస్ అంతా నీకోసమే. రాత్రి మా వాళ్ళు కష్టపడి రిక్షా దొక్కుతాను రాజీ. నీకేమవుతూ రాకుండా చూసుకుంటాను. నాన్నగారిని దొరల బడిలో వేసి హై క్లాస్ చెప్పిస్తాను. వాడు నేను ఇంగ్లీష్ లో మమ్మీ అని పిలుస్తూ ఉంటే చూడాలంది రాజీ. అలాగే నన్ను కూడా ఇంగ్లీష్ లో నాన్న అని పిలిచే బిడ్డను ఎప్పుడు చూసుకుంటాను. చిక్కుమాల దొంగలు మొబైల్ని కాపరాలు చేయకుండా అడ్డుపడి కుక్కర్లే కాపలా కాయిస్తున్నారు. ఇదిగో కుంభకర్ణంలో పడి నిద్రపోయావు, కాపలా భద్రం. నేనెందుకు నిద్రపోతానే, కుక్కలేక దొడ్డంతా తిరుగుతూ ఉంటాను. అవును గాని ఈ ఒక్క రాత్రికి నేను ఇంట్లో పడుకుంటే పడుకోపోతే నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర ఎట్టదే. నువ్వు పక్కన పడుకుంటే నాకు నిద్ర పట్టదే. మా ఇద్దరు కొడుకుతో నా ప్రాణం తీస్తావు. నన్ను ఇలా బాధ పెట్టడం ధర్మం కాదే తాయారు. చిలకా గోరించెల్లా దుప్పట్లో దూరి తెల్లవారు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ప్రతి వరోధం లేకుంటావే. చాలా ఊరుకోవయ్యా, ఆరు బయట సిగ్గు లేకపోతే సరి. వయసు పెరిగే కొద్దీ పిచ్చి ఎక్కువ అవుతుంది. అందుకే ప్రతిరోజు తలంటి పోసుకోవయ్యా అంటాను. నా బాధ నీకు అర్థం కావట్లేదే తాయారు. చెంబు నిండా చల్లటి నీళ్లు పెట్టాను, తాగి గుట్టుగా పడుకో. ఇదిగో రానా, ఏమో చిట్టుకుమన్నా లేచి కూర్చోవాలి, తెలిసిందా? తలుచుకు పడుకుంటే జయమాలైనా కళ్ళకు రాకుండా పోతా. చిక్కుమాల కుక్కలు చిచ్చి ఎదరు కుక్కలు. దొంగలండి, దొంగలేంటే కావాల్సిన పడుకో. కాదండి, దొంగలండి. పడుకో. రావులు, ఇంత అర్ధరాత్రికి నా కోసం ఉంటున్నావు. రోజు నీ కోసం లొట్ట వేస్తున్నాను, కానీ ఈ వేళకి చెయ్యేసే అవకాశం కల్పించావు. చీపురుచును చేదరించుకుంటే ఏమో అనుకున్నాను, కానీ సంకల్పలేదు. అయినా నీ ఆడవాళ్ల మాటలకి అర్థాలు వేరులే. నా మనస్సు అర్థం చేసుకున్నావు, నీకుంటే మెత్తం చేసుకో అంతే. ఇదేమిటే ఇంత కట్టుకున్న పైలు మంది చెప్పలేదు. అయినా కష్టపడ్డ ఖాయం కదా. కుక్కలు కూడా మరుగుతున్నాయి. అలా ఇది కోసం వచ్చి అవునా ఎవరినైనా మగాళ్ళని పిలు. నేనేనయ్యా.
ఇంటి కారు నడపవలసిన వాడివి బాడీ రిక్షా దొక్కుతున్నావు అన్నమాట. ధైర్యంగా కారు తోలేవాడిని, ధైర్యంగా రిక్షా దొక్కుతున్నాను. రంగా, ఎండలో రిక్షా దొక్కి పైసలు సంపాదించాల్సిన కర్మ నీకెందుకు? నాతోరా, లక్షలు గురిపిస్తాను. ఓకే? నీతో వచ్చినందుకేగా తక్షణంగా జైలు పంపించాం. పోలీసు వాళ్ళు రాగానే పిలుస్తున్న పారిపోయినవాడివి ఇంకా నమ్మమంటావా? ఆ రిస్క్ తీసుకోవడానికే నీకు పార్ట్నర్షిప్ ఇచ్చేది. వ్యక్తులు మార్చడమే అయితే నేను చేసుకోలేనా? రిక్షా అక్కడ పడేసి కారెక్కు. నేను సంపాదించే ప్రతి పైసా నా చెమటతో దర్శనం, ఎదురువాడి రక్తంతో దర్శనం, నోట్తో నాకు అవసరం లేదు. ఇలా ఎప్పుడు కారులు తీసుకొచ్చి రిక్షా బండ్లకు అడ్డం పెట్టకు, అది నీకే మంచిది కాదు. ఆడి మాటలకు ఆశ్చర్యపోతున్నావా బాస్? ఆడు పూర్తిగా చెడిపోయాడు బాస్. మాణిక్యం లాంటి మనిషి ఇలాగ అయిపోయాడు పాపం. ఈ మార్పుకి కారణం ఏమిట్రా? అదిగో ఉందిగా రాజమ్మ, ఆ మాయలాడు వల్ల పడి ఇలాగ అయిపోయాడు. ఇదిగో ఏమిటి ఇదంతా సూరి? ఏ ఎందుకు వెళ్ళాలి? నువ్వు రంగడు ఒక ఇంట్లో ఉండడానికి వీలేదు. రమణ, కలిసి వ్యాపారం చేయడానికి మీరు ఏమన్నా మూడు పెళ్ళాలా? మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారమ్మా. ఇట్లాంటి ఎవరు చేసేవాడు మా మధ్యలో ఉన్నకి లేదు. తెలియదు పెట్టకూడదు. నువ్వు ఇప్పుడు ఆ దొంగ రంగడి వల్ల వచ్చి కొడుకుతున్నావు. ఇది పరువైన కాపురాలు ఉండే చోటు. నీలాంటి పచ్చి పెడతారు. అట్టావే ఏ అడన తప్ప పెళ్లి కాకుండా ఒక హారది మగాడు కలిసి కాపురం చేస్తే వ్యభిచారం కట్టి సంసారం అవుతా? ఏంటో మీరు కూర్చున్నారు, ఏంటో మీరు కూర్చుంది? కట్టుకున్న దాన్ని మాడంటే వచ్చినంత కోపం వచ్చిందండి ఉచ్చుకున్నోడికి. మీరిద్దరూ వెంటనే ఈ గూడెం గాలి చేసి వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళాలి? తప్పుడు పని చేసే వాళ్ళు మా మధ్య ఉన్నారు. వీళ్ళు ఏదో తప్పుడు పని, మగ దిక్కు లేక ఒంటరిగా బతుకుతున్న రాజుకి సాయపడతాం తప్ప, ఏ ఆధారం నా తల్లి బిడ్డలు పోషించడం తప్ప ఏదో తప్పు. మీ ఇద్దరికి ఏ పాపం సంబంధం లేకపోతే ఆనందం పోషిస్తాం. ఏ ఆధారం లేకుండా అడుగు తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పోషించవే. వాడితో మాట్లాడరా, సామాన్య దిశతో పారేక. అడుగు ముందుకేస్తే కాలు చేతులు ఇచ్చేస్తాను, జాగ్రత్త. మేము కాలి పని చేస్తున్నామనేగా మేము నోటుకు వచ్చినట్లా కూర్చోండి. నేను రాజమేళ తాడిపట్టు కట్టలేదనేగా మీ ఇష్టం వచ్చినట్లా మారుతుంది. చూడరా, కళ్ళలో చూడండి. ఇప్పుడు రాజు నా పెళ్ళాను రా, నీ అందరూ సాక్షిగా తాళి కట్టిన నా భార్య. నేను ఇక్కడే ఉంటాం. ఇప్పుడు సామాన్ ఎవరు ఇసిరేస్తాడో రండిరా, చూస్తాను. రాజు తులసి మొక్క లాంటిదిరా. మీలాంటి గుడ్లు ఆ మొక్కను నెవలేయకుండా కాపాడటానికే ఇన్నాళ్ళు నేను ముళ్ళ కంచెలా నిలబడ్డాను. కానీ ఆ కంచుకు చిక్కుని మొక్కే దెబ్బతింటుంది అనుకోలేదురా. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. అందుకే అందరి ముందు, మీ అందరి ముందు తాళి కట్టాను. ఇప్పుడు అనండిరా, ఎవరెవరు ఏం అనగలరు అనండి. ఏమంటావరా రంగా? ఈ సూర్యుగాడు పోరు పెట్టి వచ్చాం గానీ లేకపోతే వస్తావా? ఏరా సూరి, నా వల్ల ఎన్ని సహాయాలు పొందావు, ఎంత డబ్బు సంపాదించావు. చివరికి నువ్వు నాకు సంపాదించి పెట్టేది ఇటువంటి పేరా? ఏరా రాజీ, నీ బ్రతుకు ఎగతాళి కాకూడదని తాళి కట్టాను. కానీ ఇంకే దుర్బుద్ధితో కాదు. ఈ గూడానికి మాత్రమే నువ్వు నా భార్య. కానీ ఈ గుండెకి మాత్రం ఓ మంచి స్నేహితురాలి. అంతే. నన్ను క్షమిస్తున్నా. సూరి, ఏమిటిది? మైకులో నీకన్నా ఇచ్చేసాను, నిన్ను అవమానపరిచాను. ఆ జగన్ గారు నా మీద డబ్బులు పెరిచింది, నా చేత ఈ పాడు పని చేయించాడు. జగన్ గారిని నీకు డబ్బిచ్చాడా? అవునన్నా. రాజమ్మ నీ చేత దొంగతనం మాన్పించిందన్న కోపం మీ ఇద్దరినే విడదీయాలి నా మీద వలదీసినాడు ఆ దుర్మార్గుడు. ఓన్లే సూరి, వాడి పాపానికి వాడైపోతాడు. నువ్వు చేసిన చెడే అయినా నాకు మంచే జరిగింది. నాకు ద్రోహం చేయబోయి సాయం చేశావు. ఓ, వెళ్ళి పడుకోపో. నన్ను తప్పుగా అర్థం చేసుకోకన్నా. లేదులేరా, వెళ్ళి పడుకోపో. ఓ వస్తాను రంగా. ఇంకా అక్క గురించి నాకేం భయం లేదు. నువ్వు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా. ఈ ఇంటి విషయాలు మనసులో పెట్టుకుని చదువు పాటు చేసుకో. బాగా చదువుకుని ఫస్ట్ వేసుకోవాలి. అలాగే, వస్తాను. ఉంటానమ్మా. రిక్షా గోవిందరాజు గుడి దగ్గరికి ఎంత? 2 రూపాయలు పెంచండి బాబు. సరే పద.
నిమిషంలో వచ్చేస్తాను. అలాగే సురక్ష వస్తావా? బేరం ఉంది బాబు. ఎక్కడ దొరుకుతాయి? ఆ రోడ్డు మీద కానీ బాబు, అక్కడ ఉంటాయి. క్యాష్ బ్యాక్ ఏదా? క్యాష్ బ్యాక్ ఆఫీస్కి ఏమైనా తీసుకెళ్లారా బాబు? ఇక్కడ పెట్టి ఆఫీసులోకి వెళ్ళి వచ్చానాయా? ఏమవుతుంది? ఇక్కడే పెడితే ఏమవుతుంది బాబు? దొంగ నేను చెప్తా, నువ్వే తీసుకుంటావు. నేను నాకేం తెలియదు, సత్యప్రమాణం చెప్తున్నాను బాబు. బాబు చెప్పరా, నాకేం తెలియదు. చూడండి, క్యాష్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఆఫీసులోకి వెళ్ళొచ్చా లేదు, బ్యాగ్ మాయం చేశారు దొంగ పెద్ద. ఎరా రంగా, నమ్మను సార్, నాకేం తెలియదు సార్. అసలు క్యాష్ బ్యాగ్ ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు సార్. సార్ నన్ను నమ్మను సార్. సార్ చూడండి చూడండి, ఈ సీటు కింద నాకేం తెలియదండి, నాకేం తెలియదు. అడ్డు పెట్టుకుని కొత్త రకంగా దొంగతనం ప్రారంభించామన్నమాట. సార్ ఈ దొంగ బుద్ధి నాకేం తెలియదు సార్. పోలీసులకి ఏమైంది? సక్సెస్ సార్, వాడిని పోలీసులు పట్టుకుపోయారు. థ్యాంక్ యూ సార్. లేదమ్మా, రంగా అలాంటి వాడు కాదు. ఆడు మంచో చెడో మాట అన్నాడంటే ఆ పట్టు మీదే ఉంటాడు. ఆ దొంగతనం వాడు చేసి ఉంటాడమ్మా. నేను కళ్ళగా చూశాను తాత అతను కొట్టి తీసుకుపోవడం. శిక్ష అడ్డు పెట్టుకుంది దొంగతనాలు చేయడానికి కాబోలు. తాసుపాము విషయం అక్కడ మానేసిందంటే నమ్మేనే, అది నా పొరపాటు తాత, నా తెలివి తక్కువతనం. రాజమ్మ, నీకు టెలిగ్రామ్ వచ్చిందమ్మా. టెలిగ్రామా? టెలిగ్రామా? అదేమిటో చదువు బాబు. మీ చెల్లెలకి యాక్సిడెంట్ అయిందటమ్మా, హాస్పిటల్లో ఉందట. ఆపరేషన్ డబ్బు తీసుకురమ్మని హాస్పిటల్ వాళ్ళే టెలిగ్రామ్ ఇచ్చారు. సుధకి యాక్సిడెంట్ అయిందా? ఆసుపత్రిలో ఉందా? చాలేమమ్మా, అవి కావాలి అప్పు కావాలి అప్పు. ఆ దొంగవాడు నన్ను మోసపోయాను, అసలు దొంగపోతే మారుతుందంట. ఇచ్చిన తెచ్చే స్టేషన్లో పడి అగోరుస్తుంది. ఇంకా ఏమో డబ్బు కోసం వచ్చావు బాబు గారు మాట్లాడకుండా పోవమ్మా. కానీరా. $500 అంత డబ్బు నా దగ్గర లేదమ్మా. 10-20 అయితే సర్దుబాటు చేయగలను. అంత డబ్బు అంటే బాబు గారు, నా చెల్లి చావు బతుకుల్లో ఉంది. అది నేను మనుషుల్లో వేరైనా ఒకే ప్రాణంగా పెరిగాం. ఎలాగైనా నా చెల్లిని బ్రతికించుకోవాలి బాబు గారు. ఈ బాబు ఎంత ముచ్చటగా అన్నాడు చూడండి. అవును, ఈ బాబా ఎవరో అడుగుదాం పద. ఈ స్థితిలో ఏం చేయాలో నాకేం తోచడం లేదు. ఎలాగైనా ఈ ఒక్క ఉపకారం చేయండి బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. ఎవరు కావాలి? మాది చిత్తూరండి. భగవంతుడి దయ వలన ఐశ్వర్యానికి మాకు ఏ లోటు లేదు. పెళ్ళై 20 ఏళ్ళైనా మా దురదృష్టం కొద్దీ బిడ్డలు పుట్టలేదు. మీ శరణాలయం నుంచి ఓ పిల్లాన్ని తీసుకెళ్లి పెంచుకుందామని. అలాగా? అభిమానానికి నోచుకొని పిల్లల మీద అనురాగం కురిపిస్తానంటే కాదంటారా? పిల్లల్ని పిలిపిస్తా. వద్దండి, ఈ బాబు చాలా ముద్దొస్తున్నాడు. ఈ బాబుని. లేదమ్మా, బాబు ఈవిడ కొడుకు. అమ్మా, నీకు వేరే బిడ్డలుండి ఈ బిడ్డను మాకివ్వగలిగితే నీకేదన్నా కొంత డబ్బు ముట్ట చెబుతావమ్మా. అమ్మా, ఓసారి లేరా? చూడమ్మా, ఇలా అంటున్నాను ఏమనుకోకు. నువ్వు ఈ బిడ్డను పెంచినా చదువు చెప్పించి పెద్దవాణ్ణి చేయడం నీ తాహతుకు మించిన పని. బాబు గారు, మీరేం చెప్పబోతున్నారో నాకు అర్థమైంది. కానీ డబ్బు కోసం కాకపోయినా బిడ్డ శ్రేయస్సు గోరి కలిగిన వారింట్లో ఉంచితే రాజాలా పెరుగుతాడు. నా బిడ్డని ఇంకొకరికి ఇవ్వలేను. అది కాదమ్మా, ఎలాగో బిడ్డ నుంచి దూరంగా ఉండడం అలవాటు చేసుకునే ఇక్కడ ఉంచాం. ఇక మీదట వాళ్ళింట్లో ఉంచితే వాడి భవిష్యత్తు బాగుంటుంది, నీ అవసరం తీరుతుంది. నిర్ణయం నీదేననుకో, కాస్త ఆలోచించు. అమ్మా, ఇక నుంచి
ఈ బిడ్డ మీ బిడ్డ, తీసుకెళ్ళండి. బాధపడేటట్లయితే వద్దమ్మా. అబ్బాయి, నాకేం బాధ లేదమ్మా, ఆనందంగానే చెప్తున్నాను. తీసుకెళ్ళండి. ఏది ఇవ్వండి. ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచుకోమ్మా, నేను వెళ్ళొస్తామమ్మా. అమ్మా, నేను బ్రతికి బాగుంటే అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసి వెళ్తాను. మీరు ఎక్కడ ఉండేది చెప్తే ఆ వివరాలన్నీ లక్ష్మీపతి రాసుకుంటాడు. లక్ష్మీపతి రాసుకో. అలాగేనయ్యా. నమస్కారం అండి, వస్తామండి. నేను వెళ్ళొస్తామండి. ఉంటానమ్మా. బాబు, అవసరానికి నేను అమ్ముకుంటున్నాను. ఈ అమ్మని క్షమించరా. కన్న తల్లిని మర్చిపోయి కొన్న తల్లి దగ్గర హాయిగా ఉండు బాబు. బాబు రా నాయనా. సుధా, సుధా. రాజీ అంటే నువ్వేనమ్మా? అవునమ్మా. సుధా ఏమైంది? ఒక్కసారి లారా. అమ్మా సుధా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, శ్రద్ధగా చదవమని ఎంత చెప్తున్నా వినకుండా డబ్బు సంపాదించాలని రాత్రుళ్ళు కంటి మీద కునుకు లేకుండా పనిచేసేది. సుధా పని చేసేదా? అవునమ్మా. రెడీమేడ్ బట్టలు కుట్టే కంపెనీలో చేరి సాధ్యమైనంత ఎక్కువ సంపాదించి నీకు పంపాలన్న కోరికతో రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఇలా ఒక పక్క చదువు, మరో పక్క శ్రమ, దాంతో చాలా నీరసించిపోయింది. నిన్న ఉదయం పనిలో నుంచి తిరిగి వస్తుండగా కళ్ళు తిరిగి లారీ కింద పడిందంట. డాక్టర్ గారు ఆపరేషన్ చేశారమ్మా. వారికి ఫీజు చెల్లించమ్మా. వెళ్తాను, హాస్టల్కి టైం అయిందమ్మా. సుధా, సుధా. అక్క ఎప్పుడొచ్చావక్క? ఈ అక్క చచ్చిపోయింది అనుకున్నావా? అక్క, నిన్న ఊరికి పంపించింది చదువుకోవడానికే. కూలి పని చేసి నాకు డబ్బు పంపించడానికి కాదు. నా కోసం రాత్రి పగళ్ళు కష్టపడి ఇన్నేళ్ళు డబ్బుకుంటావు. ఇక నుంచైనా నీ కష్టాన్ని తగ్గించాలని, నీకు డబ్బు పంపి సాయపడాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఓడిపోయాను. ఇప్పుడు నన్ను బ్రతికించడానికి మళ్ళీ నీ రెక్కల కష్టమే అవసరమైందక్క. ఏమిటమ్మా ఈ మాటలు? నిన్ను చదివించడం నాకెంత బాధ్యత, చదివి డాక్టరుడు నీకు అంతే బాధ్యత. ఇదిగో చూడు, ఇంకెప్పుడు ఇలా డబ్బు సంపాదించడానికి కష్టపడినని ఒట్టి. అక్క, ఈ అక్క మీద ఏమాత్రం అభిమానం ఉందా? మాటివ్వు. అలాగే అక్క, అలాగే. రంగడు బాగున్నాడా? బాబుని ఇంట్లో వదిలేసి వచ్చావా? వదిలేసి వచ్చాను. నేను బాధపడుతున్నది నన్ను జైల్లో పెట్టినందుకు కాదురా. దొంగతనం చేశారని నన్ను పోలీసులు కొట్టి ఈడ్చుకుని పోతుంటే రాజీ నా వైపు చూసిన చూపును తలుచుకుని కుమిలిపోతున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అపార్థం చేసుకుని ఉంటుంది రాజీ. మాట తప్పిన మనిషిని రాజీ క్షమించదురా, క్షమించదు. నా గురించి ఏమనుకుంటుందో, వాళ్ళు ఎలా ఉన్నారు? ఊరుకోరా, ఊరుకో. అమ్మ అమ్మ నా ప్రాణం తీస్తున్నావు. ఊరుకో, మా నాయన కాదు.